కృష్ణ గారు, రేవంత్ సర్కార్ వచ్చి దాదాపు 18 నెలలుగా వస్తుంది. ముందేమో మూసి, తర్వాత హైడ్రా, తర్వాత లగచర్ల, ఇప్పుడేమో ఫార్మాసిటీ కోసం కేసీఆర్ హయాంలో పరిహారంగా ఇచ్చిన ప్లాట్ల విషయంలో అవి కూడా గద్దల్లా తన్నుకుపోయే పరిస్థితి. ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం? నంబర్ 1, ప్రభుత్వానికి విజన్ లేదు. ఎందుకు అనంటే మనకు ఆన్ రికార్డ్ మొన్న ఆర్టీఐ రిప్లై ప్రకారం మూసీ విషయం మీద ఇవాళటి వరకు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీగా లేదు. 2 రోజుల క్రితం పత్రికల్లో కూడా వచ్చింది ఏంటంటే, ఏ సింగపూర్ కంపెనీ అయితే రేవంత్ రెడ్డి గారు తెచ్చుకొని అప్పుడు పవర్ పాయింట్, మెయిన్ హార్ట్ అనే సంస్థ సతాయిస్తున్నది. యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం డిసెంబర్ నెలలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే నెల రోజుల్లోనే వాళ్ళు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వాలి కాంట్రాక్ట్ ప్రకారం. కానీ 6 నెలలు అయినా కూడా ఇవాళటి వరకు దాని మీద డిపిఆర్ లేదు. కానీ బిల్లులు అడుగుతున్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే 1,50,000 కోట్ల కాంట్రాక్ట్ అని నువ్వు ఫిగరు చెప్పినావు, నువ్వు మార్కింగ్స్ కూడా చేసినావు. ఇల్లు కూల్ చేయడానికి నువ్వు మార్కింగ్లు చేసి, మీకు గుర్తుంటే అందరికి కూడా చిన్నపిల్లలు ఇద్దరు కూడా అప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. కూల్ చేసిన ఇల్లుకు పాపం మళ్ళీ ఇటుకలు రాళ్ళు వాళ్ళు పెట్టుకునే ఆ వీడియో చూసి అందరు కూడా బాధపడ్డారు. అసలు డిపిఆర్ లేకుండా ఇల్లు ఎట్లా కూల్చిస్తాము, వాళ్ళ భూములు ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తావు. నీకు ఇవాళటి వరకు కూడా ఏం తీసుకొని రావాలి అక్కడ పక్కన. తర్వాత కొరియాకు, రకరకాల దేశాలకు తీసుకొని పోయిండు, సింగపూర్కు తీసుకొని పోయిండు. వాళ్ళ రాజకీయ నాయకులను, వాళ్ళ పార్టీ నాయకులను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తీసుకొని పోయి రెస్టారెంట్లని, హోటళ్ళని, ఇవి అవి అని ఏదో చూపెట్టు డిపిఆర్ లేకుండానే. ఇది మూసి. హైడ్రా విషయం మీద కూడా మనం చూసాం. పేదల ఇల్లు కూల్చివేస్తుంటే చాలామంది కూడా తెలంగాణ భవన్కి వచ్చి మాకు లీగల్ హెల్ప్ కావాలి అన్న పరిస్థితి. అదే తిరుపతి రెడ్డి గారిది కూడా, వాళ్ళ సొంత సోదరులు అనుముల తిరుపతి రెడ్డి గారు, వారిది కూడా ఎఫ్టీఎల్లో ఉంటుందంటే వారికేమో ఆ టైం ఫ్రేమ్ ఇచ్చి, నెల రోజుల టైం ఇచ్చి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే పరిస్థితి. కానీ పేదలకు మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ లేకుండా ఎన్నోసార్లు గౌరవ హైకోర్టే మీరు ఎందుకు శని ఆదివారాలను మీరు ఎంచుకుంటున్నారు కూల్చివేతల కోసము అని చెప్పడం జరిగింది. అంటే హైడ్రాని కూడా వాస్తవం కాదా? హైడ్రా ఎన్నోసార్లు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీడియాలలో బయటికి వచ్చినాయి, హైడ్రా పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్లు నడుస్తున్నాయి, దందాలు నడుస్తున్నాయి, భూదందాలు నడుస్తున్నాయి. నువ్వు మాకు పైసలు ఇవ్వకపోతే హైడ్రాని తీసుకొని వస్తాం, కంప్లైంట్ చేసి కూల్ చేపిస్తాం, సో మాకు ఇంత అమౌంట్ ఇవ్వు. అందుకే కదా పదే పదే హైడ్రా కమిషనరు ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. సో హైడ్రాను ఒక బూచీగా దాన్ని చూపెట్టే ఒక ప్రయత్నం చేసి డబ్బులు దందా నడిచింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోనే వాళ్ళ భూములను లాక్కొని అక్కడ ఏం తీసుకొని వస్తున్నావు అనే క్లారిటీ లేదు. ప్రభుత్వానికి విజన్ లేదు అని నేను స్టార్టింగ్లో ఎందుకు చెప్పినా అంటే, షరీఫ్ గారు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు అక్కడ ఉన్న గిరిజన మహిళలు, ఆ రైతుల పక్షాన నిలబడ్డారు 100%. ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జులు చేసినావు, నువ్వు వాళ్ళను అసభ్యకరంగా, అశ్లీలంగా వాళ్ళతో ప్రవర్తించినావు. ఇది మానవ హక్కుల కమిషన్ దాకా పోయిన పరిస్థితి, మహిళల కమిషన్ దాకా పోయిన పరిస్థితి, ఎస్సీ ఎస్టీ కమిషన్ దాకా పోయిన పరిస్థితి, జాతీయ స్థాయిలో దీని గురించి చర్చలు. అయితే బీఆర్ఎస్ క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఫస్ట్ ఏమని చెప్తావు, నువ్వు ఇక్కడ ఫార్మా కంపెనీ మీ అల్లుంది, మరి మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ ఉన్నది, ఆ మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీకి ఇక్కడ తీసుకొని వస్తున్నావా, లేదు అదానితో ఒప్పందాలు చేసుకున్నాడు, అదానిని కూడా కొడంగల్లో తీసుకోవడానికి, ఎవరికి ఏం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నావు అని. ఎందుకంటే గెజెట్ రిలీజ్ అయింది, ఫార్మా విలేజు ఇవన్నీ. ఫార్మా కంపెనీలు మాకు వద్దు, ఎందుకంటే కెమికల్స్ అవన్నీ కూడా వస్తాయి, మేము కేవలం ఇది వ్యవసాయం ఒకటే కాదు, మీరు మా వ్యవసాయం తీసేసుకుంటే మొత్తం ఈ కెమికల్స్తోని గ్రామాలకు కూడా ఇబ్బందులు అవుతాయని వాళ్ళు జస్టిఫైడ్గా వాళ్ళు పోరాటం చేశారు. మీరేం చేశారు, వాళ్ళని జైలు వేసి ఇది అమ్మే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రతిపక్షం క్వశ్చన్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ క్వశ్చన్ చేసిన తర్వాత, లేలే ఇది ఫార్మా కాదు, ఇక్కడ మేము పరిశ్రమలు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాం. గెజెట్ అందరూ ఓపెన్గా, గెజెట్ రాజముద్ర ఉన్న గెజెట్ అబద్ధం చెప్తుందా అండి? తర్వాత మళ్ళా మాట మార్చడం, అబద్ధాలు చెప్పడం. ఆ తర్వాత ఆ ఉద్యమము మనం చూసినాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, అది మనం నిజంగా కూడా చర్చించాలి. ఎందుకు అనంటే దీంట్లో ఇంకో కుట్రకోణం కనబడుతున్నది. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారే ఒక మాట చెప్పారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాంట్రాక్టర్లకు లాభం చేయడానికి ఇక్కడ ఉన్న మొత్తం భూములు, కాంట్రాక్టులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దీన్ని మనకు ఒక కనిపిస్తున్న ఒక ఉదాహరణ, అనిరుద్ధ్ గారు చెప్పిన ఆరోపణ కేవలం ఆరోపణ కాదు, మనం ఇక్కడ బయట ఉన్నాం కాబట్టి, వాళ్ళ విదిన్ ద పార్టీ, విదిన్ ద గవర్నమెంట్ లేం.
ఇలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బయటికి చెప్తున్నారు, వాళ్ళ మధ్యలో లావాదేవీల పొత్తుల ఈ డబ్బుల సెటిల్మెంట్ల దందాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇవి బయటికి వస్తున్నాయి, నీకింత నాకింత అని. గతంలో కూడా రెవెన్యూ ఇంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, రెవెన్యూ శాఖలో మంత్రిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో ఇంత కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది.